హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో, ఈ బ్లాగొచ్చేసి సాటర్‌డే రోజుదండి. అంటే ఈ రోజే స్టార్ట్ చేశాననమాట. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ వచ్చేసి నేనైతే బట్టల పనే పెట్టుకున్నాను. ఎందుకుగా బట్టల పని పెట్టుకున్నా అనేది కూడా చూపిస్తాను. యాక్చువల్లీ ఈరోజు సాటర్‌డే కాబట్టి నాకు కొంచెం ఇంట్లో పని ఉంటుంది. అండ్ పూజకు సంబంధించి కూడా డైలీ చేసే పూజ కన్నా ఈరోజు కాస్త టైం ఎక్కువే పడుతుంది పూజకు సంబంధించి అయితే. సో, అందుకనేసి ఇంక ఈరోజు బట్టలైతే అస్సలకి పెట్టుకోననమాట. కాకపోతే ఈరోజు పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే మాకు ముందు నుంచే మెసేజ్‌లనేటివి వస్తూ ఉన్నాయి. అంటే ఆ! 2 డేస్ వాటర్ రావనేసి మెసేజ్‌లనేది పెడుతూ ఉన్నారు. ఇంకా తెలిసిన తర్వాత 2 డేస్ వాటర్ రావంటే ఇంకా ఎలా ఉంటాము. సో, ఇవన్నీ కూడా సండే రోజు నేను చేసేసుకోవాల్సిన పనులనమాట. అన్నీ కూడా బెడ్‌షీట్స్ అవన్నీ కూడా చేంజ్ చేద్దాము అనుకున్నాను. ఇంకా అదే రోజే వాష్ కూడా చేసేస్తానండి. కాకపోతే ఇంకా ఈ 2 డేస్ వాటర్ రావనేసరికి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత చూస్తే వాటర్ అనేటివి వస్తూ ఉన్నాయి. అంటే ఇంకా ఈరోజు అదే మార్నింగ్ అయితే వస్తాయి. ఇంకా ఈవినింగ్ అలా అయితే రాకుండా నెక్స్ట్ డే కూడా రాకుండా ఉంటాయి కదా! అనేసి అప్పటికప్పుడు అనుకోని మొత్తం ఇంట్లో ఉండే ప్రతీది కూడా బెడ్‌షీట్స్ కానివ్వండి, బెడ్‌రూమ్‌లో కానివ్వచ్చు, దివానా సెట్ ఎంట్రన్స్ ఉంటుంది కదండీ! అది కానివ్వచ్చు, కర్టన్స్ కానివ్వచ్చు, నెక్స్ట్ బెడ్‌రూమ్‌లో ఉండేది కానివ్వచ్చు, అవన్నీ కూడా అప్పటికప్పుడైతే తీసేసుకొని ఇంకా ఇంట్లో కూడా ఇంకా కాస్త బట్టలైతే ఉన్నాయి బాత్రూమ్‌లో. అవన్నీ కూడా ఉతికేసానండి. బట్టలు ఉతకడము, ఆరవేయడము నాకు దాదాపుగా మీకు చూపించినంత ఈజీ అయితే కాదండి. 4 అవర్స్ అయితే పట్టిందనమాట. నాకు తెలిసినంత వరకు 7కేమో కూర్చుంటే 11:00 నేను బయటకొచ్చి ఇంకా అంటే బట్టలు ఉతికేయడము, ఆరవేయడము. తర్వాత నేను టైం చూసుకుంటే 11 అయిపోయిందండి. నేనే షాక్ అయిపోయాననమాట. ఇంతసేపు ఉతికానా అనేసి. సో, ఏదైతేనేమి ఇంకా పని అంతా అయిపోయింది కదా! అనేసి ముందు రోజుది కూడా కొన్ని ఉంటే కాస్త ఎండబెడుతుంటే అలా అయితే ఎండపెట్టేసాను. ఇంకా మ్యాట్లు అవన్నీ కూడా ఆరేసానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎన్ని పనులున్నా కడుపుకు తినడం అయితే మానం కదా! ఇక్కడైతే రైస్ పెట్టేసాను. ఉతికిన తర్వాత ఆరబెట్టడానికి కాస్త టైం అయితే తీసుకున్నానులెండి. కొంచెం ఎందుకంటే ఆ వాటర్ అంతా కొంచెం ఆహ్, పోవాలి కదా! అనేసి. ఆ గ్యాప్‌లో నేను కాఫీ అయితే తాగేసాననమాట. ఇంకా రైస్ కూడా బియ్యం అనేది నానబెట్టేసాను. ఇంక సో, ఇంక తర్వాత బట్టలారేసి కిందకొచ్చిన తర్వాత ఇంకా అన్నమైతే పొయ్యి మీద పెట్టేసాను. ఇక్కడ చూస్తే బాదం పప్పండి. ఈ అస్సలకు నాకు గుర్తుండదు. ఎప్పుడో పున్నమికి, అమావాస్యకి ఇలా నానబెడుతూ ఉంటాను. ఇలా నానబెట్టిన రోజే ఇలా మర్చిపోతూ ఉంటానన్నమాట. ఇవి చూస్తే అలాగే ఉన్నాయి కదా! అనేసి ఇంకా మార్నింగ్ నుంచి 11 అయితుంది కదా! ఇంకా ఏమే గాని తినలేదు కదా! అనేసి ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయితే తిననండి. మీకు కూడా తెలుసు కదండీ! ఇంట్లో అయితే ఈ 2 ఆరెంజెస్ అయితే ఉన్నాయి. ఇంక వాటినైతే ఇంక నేను జ్యూస్ చేసుకొని తాగేసానన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. స్కిన్‌కి కానివ్వచ్చు, మన హెల్త్‌కి కానివ్వచ్చు, ఆరెంజ్ జ్యూస్ అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియోని మా ఆయన చూసాడు అనుకోండి, నాకు ఇంగ సుప్రభాతాలు పడతాయన్నమాట. ఎందుకంటారా? బట్టలండి. నాకు వాషింగ్ మిషన్ ఉన్నా, చాకలి వాళ్ళు ఉన్నా ముందు నుంచి అస్సలకి అలవాటుండదు. వాటిని యూజ్ చేసుకోవడము. ఇంకా చాకలి వాళ్ళకంటే మా ఆయన బట్టలన్నీ కూడా గంజిటి కాబట్టి తప్పదు. ఇంకా నేను ఇంట్లో యూజ్ చేసే ప్రతీదీ మేము వాడేటి, పిల్లోళ్ళు వాడేటి, ఇంట్లో యూజ్ చేసే ప్రతి ఒక్క బట్ట కూడా చాకలి వాళ్ళకైతే వెయ్యను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చాలా సార్లు చూపిచ్చే ఉంటాను కదండీ! అట్‌లీస్ట్ వాషింగ్ మిషన్ కన్నా వేసుకొని మా ఆయనైతే అరుస్తూ ఉంటారు. వాటిలో కూడా నాకెందుకో సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. బట్టలు సరిగా ఉండవు. నాకు ఎన్ని పెయిన్స్ ఉన్నా, ఎన్ని నొప్పులున్నా ఒక్క బెనిఫిట్ అండి. పని చేస్తున్నంత వరకు ఏ నొప్పి ఉండదు. పని చేసేసిన తర్వాత రిలాక్స్ అవుదాము అనుకున్నప్పుడు మాత్రమే ఈ నొప్పులు బయటకొస్తాయన్నమాట. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందమని వాళ్ళందరికీ ఎట్ట తెలుస్తదిలెండి. బట్టలకు అంతంత పెట్టి డబ్బులు తీసుకుంటాం కదండీ! ఏ బట్ట అయినా కూడా ఊరికే అయితే రాదు కదండీ! ఎంతో ఇష్టపడి తీసుకుంటాం. అలాంటిది వాషింగ్ మిషన్‌కేసి, చాకలి వాళ్ళకేసి వాళ్ళు ఎలా ఉతుకుతారో, ఆ ఏరులలో ఎలా ఉంటాయో వాటర్ అవన్నీ కళ్ళారా చూస్తుంటాను కాబట్టి నాకస్సలు ఇష్టం ఉండదు వెయ్యడము. ఎవరి సాటిస్ఫాక్షన్ వాళ్ళదిలెండి. నాకు ముందుగానే ఈ ఓసీడీ ప్రాబ్లమ్ ఉంది కదండీ! అందుకనేసి స్వయంగా నా చేతులతోనే వాష్ చేసుకుంటాను. సో, ఫైనల్‌గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యాయండి. ఇంక తర్వాత నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఈ శారీ మీకు గుర్తుందా? మా తమ్ముడి పెళ్లిలో సత్యనారాయణ వ్రతం రోజైతే కట్టుకున్నానండి. ఇంక మళ్ళీ ఇప్పుడైతే కట్టేసుకున్నాననమాట. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా! చాలా అంటే చాలా ఇష్టం నాకైతే. సో, ఇంక ఈరోజు సాటర్‌డే కదా! అనేసి కొంచెం స్పెషల్‌గా రెడీ అవుదాము అనేసి ఇలా అయితే రెడీ అయ్యాను. నాకైతే కమ్మలు మార్చే టైం లేకపోయిండే. వాటి మీద కమ్మలైతే నేను చేపిచ్చుకోలేదండి. ఇంట్లోనే వేరే
వేరే సెట్ మీది కమ్మలైతే నేను సెట్ చేశాను అప్పుడైతే. ఇప్పుడైతే నాకు కమ్మలు మార్చేంత టైం లేకుండా ఉండే. అందుకనేసి డైలీ పెట్టుకునే కమ్మలతోనే ఇంకా అలానే ఉంది. నాకెందుకో ఆ పల్స్ నెక్ సెట్ మీదకి ఆహ్, ఆ ఇయర్ రింగ్స్ అయితే చాలా చిన్నవనిపిచ్చాయి. ఇంకా ఏం చేయలేనండి. ఆ రోజైతే వేరే కమ్మలైతే పెట్టుకున్నాననమాట. అవైతే చాలా బాగుండేవి. ఇంతకు ఈ పల్స్ సెట్ గురించయితే నేను వీటి కాస్ట్ ఎంత పడిందనేది డీటెయిల్‌గా చెప్తానండి. లాస్ట్‌లో అయితే క్లియర్‌గా కూడా చూపిస్తాను. సో, ఇక్కడైతే బాయ్ చెప్తున్నానండి. ఇంక నెక్స్ట్ మన రెస్టారెంట్ అయితే కలుసుకుందాము. రండి మీరు కూడా వచ్చేయండి. ఇక్కడ ఎంట్రీవేలో మా ఆయనైతే అంతా మార్చేశాడు. నిన్నైతే లేదండి. ఇంక ఈరోజు నేను ఎంటర్ అయిన తర్వాత ఇది చూసేసి షాక్ అయిపోయాననమాట. ఇలా అయితే ఆహ్, చేపిచ్చాడు. బావుంది కదండీ! ఇంతకు మీకెలా అనిపించిందనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ సెట్ గురించయితే డీటెయిల్స్ అయితే చెప్పేస్తానండి. ఇదొచ్చేసి ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు నాకిష్టపడి అయితే తీసుకున్నానండి. ఇది చాలా అంటే చాలా బావుంటుంది. శారీస్ మీదకైతే ఫుల్ ట్రెండింగ్‌లో ఉండింది కదా! అందులోనూ మనకు కాస్ట్ కూడా తక్కువే పడుతుంది. ఎందుకంటే వీటిలో యూజ్ చేసిన గోల్డ్ వచ్చేసి 1 గ్రామేనండి. ఇంకా పూసల కాస్ట్ అయితే పడుతుంది. అండ్ మనకు థ్రెడ్డే వస్తుందండి బ్యాక్ సైడు. అందుకని అక్కడ గోల్డ్ కూడా పడదనమాట. అందుకే చాలా కాస్ట్ తక్కువగానే పడుతుంది. లుక్ అయితే గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. నా దగ్గర 1 గ్రామ్ గోల్డ్ అయితే ఉండింది కాబట్టి వాళ్ళకి 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చాను. పూసల కాస్ట్ వచ్చేసి 4 లేయర్స్ పెట్టించుకున్నాను కాబట్టి నాకు 5000 అయితే పడిందండి. ఇప్పుడు రేట్ ప్రకారం మీరే గెస్ చేయండి ఎంత పడుతుంది అనేది.